వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం ర్యాలీని వైసీపీ నేతలు కార్యకర్తలు నిర్వహించారు. ఈ ర్యాలీ నిర్వహిస్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి కేవలం 30 మందికి మాత్రమే పోలీసులు అనుమతించారు. నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ ర్యాలీకి భారీగా తరలివచ్చిన వైసీపీ నేతలు ఎమ్మెల్సీ భరత్ ఇంటి నుండి ర్యాలీ ప్రారంభించి బస్టాండ్ ఆవరణలోని అంబేద్కర్, వైఎస్సార్ విగ్రహాలకు భరత్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి గారు మరియు ఎమ్మెల్యే కుప్పం గారిని మా రిక్వెస్ట్ ఏంటంటే ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో వాటిని 100% నెరవేర్చే విధంగా అమ్మఒడి ఏదైతే ఉందో అమ్మఒడి కూడా ఇప్పుడు తల్లికి వందనం అనే కార్యక్రమంలో ప్రతి ఒక్క పిల్లవాడికి ఇస్తామన్నారు. అది మళ్ళీ ఒకరికే ఇస్తాము అనేటటువంటి మాట కూడా వినిపిస్తా ఉంది. అలాగే 15,000 రూపాయలు గత సంవత్సరంలో ఇవ్వాల్సింది ఇంకో 15,000 రూపాయలు తీసుకొచ్చాం. మొత్తం 30,000 రూపాయలు కూడా అందరికీ ఇవ్వాలని, అలాగే పెన్షన్లు కూడా మా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు 3 లక్షలు 4 లక్షల పెన్షన్లు తగ్గి ఉన్నాయి. వాటిని కూడా కరెక్ట్ చేసుకోవాలని, మరియు రైతు భరోసా కానీ, ఇంకా వాళ్ళు చెప్పిన సూపర్ 6 హామీల ఉచిత బస్సు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఏవి కూడా ఈ రోజు వరకు వాళ్ళు మొదలు పెట్టకపోవడం ప్రజలు చాలా తీవ్రమైన ఆందోళన చెందుతూ ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇవన్నీ హామీలు నెరవేర్చాలని. మత సామరస్యంతో ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగను జరుపుకోవాలని డీఎస్పీ ఉపేంద్రబాబు అన్నారు. ఈ నెల 7 నుండి ప్రారంభమయ్యే బక్రీద్ పండుగను పురస్కరించుకుని పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, అన్ని మతాల పెద్దలతో మత సామరస్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మిగనూరులో మత సామరస్యానికి ప్రతీక అని, అందరి సహకారం వల్లనే ఇది సాధ్యమైందని, ఇలాంటి సహకారాన్ని ఇలాగే కొనసాగించాలని కోరారు. బక్రీద్ పండుగను ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలుగజేయకుండా సంతోషంగా జరుపుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలపై అప్రమత్తంగా ఉండాలని, ఏ సమస్య వచ్చినా వెంటనే పోలీస్, రెవెన్యూ శాఖలకు తెలియజేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ సంతోషాలతో, బంధుమిత్రులతో బాగా సజావుగా జరుపుకోవాలని కోరుకుంటాం. అదేవిధంగా ఎటువంటి మనోభావాలు ఎవరి కూడా దెబ్బతిని కూడా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా ఈ పొద్దు పీస్ కమిటీ అన్ని రకాల వర్గాల ప్రజలతోనూ, మత పెద్దలతోనూ ఎమ్మిగనూరు పట్టణం పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పీస్ కమిటీకి అందరూ అన్ని రకాల ప్రజలు కూడా హాజరైనారు. వారికి మేము ఇచ్చే ఒకటే పోలీస్ తరఫున తెలియజేయడంగా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతతో బాగా ఆమోదయోగ్యంగా బక్రీద్ పండుగ సుఖశాంతం జరుపుకోవాలని, అందుకు ప్రజలకు పోలీసు వారికి మిగతా డిపార్ట్మెంట్ అన్ని కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. మేము కావలసిన బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకుంటామని మీరు తెలియజేస్తున్నాం. ఓకే, రాదు అన్ని కష్టపడితేనే వస్తాయని చెప్పేసి చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాను. ఏది కూడా శాశ్వతం కాదు. మన ఉడుకుంద గారు మాట్లాడినప్పుడు కొంచెం చెప్పారు హక్కులు బాధ్యతల గురించి. ఎస్, ఈజ్ రైట్. ఎందుకంటే హక్కుల గురించి అందరూ మాట్లాడతారు. రోడ్లో పోయేటప్పుడు బండి ఆపితే ఏం సార్ బండి ఆపుతారు, బయట తిరగకూడదు అంటారు. ఆపడం మీ హక్కుని భంగం కలిగించినట్టే. మరి నీ బాధ్యత కింద నువ్వు లైసెన్స్ పెట్టుకోవాలి, నీ బాధ్యత కింద నువ్వు ఇన్సూరెన్స్ తీసుకోవాలి, నీ బాధ్యత కింద నువ్వు ట్రిపుల్ రైడింగ్ పోకూడదు, నీ బాధ్యత కింద నువ్వు నంబర్ ప్లేట్ పెట్టుకోవాలి. ఇన్ని బాధ్యతలను మర్చిపోయి ఒక హక్కు నిన్ను మాట్లాడుతున్నావే. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? లెట్స్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్. అర్థమవుతుందా? హక్కులు మాట్లాడే ముందు మన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి మనం నిర్వర్తించి కూడా నీ హక్కులు భంగం కలిగిస్తే యూ కెన్ ఫైట్, యూ కెన్ గో ఎనీవేర్. అర్థమవుతుందా? అది పోలీసు వాళ్ళే కాదు, ఎవరైనా కావచ్చు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. యూ కెన్ క్వశ్చన్. అందులో ఎటువంటి డౌట్ లేదు. దానికి నీకు రాజ్యాంగబద్ధంగా నీకు చట్టమే రక్షణ ఇస్తుంది కాబట్టి మీకు ఖచ్చితంగా సర్వైవ్ అవ్వచ్చు. అర్థమవుతుంది కదా? సో దయచేసి ఎవరైతే బాధ్యతలు ఉన్నాయో బాధ్యతలు నిర్వర్తిస్తూ హక్కుల గురించి మాట్లాడండి. ఖచ్చితంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను. మీరు ఎవరైనా సరే నాతో వచ్చి పర్సనల్గా కాసేపు కూర్చొని ఏదైనా కేసు విషయంలో కానీ వచ్చి మాట్లాడితే నేనేంటో మీకు అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విమర్శించారు. తెనాలిలో వైసీపీ నాయకులతో కలిసి వెన్నుపోటు దినం నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. మార్కెట్ సెంటర్ నుంచి ప్రదర్శనగా ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయినా ఇచ్చిన హామీలో ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడంపై వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కోరుకొండ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఒక అసమర్థ్యం ఎన్నుకోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా ఈ నియోజకవర్గం తయారైందని, త్వరలోనే అలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయని స్థానిక ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణపై విమర్శనాస్త్రాలు సంధించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయినా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడంపై వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కోరుకొండ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలో ఒక్కటి కూడా అమలు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అసమర్థ్యం ఎన్నుకోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా ఈ నియోజకవర్గం తయారైందని, త్వరలోనే అలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయని స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణపై విమర్శనాస్త్రాలు సందర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా ఈ వేళకి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం అవుతా ఉన్నటువంటి సందర్భంగా ఎన్నికల్లో ఏదైతే సూపర్ 6 హామీలను ప్రకటించారో కూటమి 3 రాజకీయ పార్టీలు కూడా ఏ ఒక్కటి కూడా ప్రకటించినటువంటి అమలు చేయనటువంటి వాటిని ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 175 నియోజకవర్గాల్లోని కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే కాకుండా స్వచ్ఛందంగా ఇవాళ అతి సామాన్యమైనటువంటి ప్రజలు ఈ కార్యక్రమంలో ప్రతి చోట కూడా వేల మంది పాల్గొన్నారు అనేటువంటిదే ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఏ స్థాయిలో ఒక్క ఏడాదిలోనే వ్యతిరేకత అనేటువంటిది ఏర్పడింది ప్రజల్లో అనేటువంటి దానికి తార్కాణం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా సూపర్ 6లో ఆవేళ ఏదైతే మా పథకాలని కాపీ కొడుతూ మరింత గొప్పగా ఎక్కువగా చేస్తాము అని చెప్పారు. ఉదాహరణకు మనం అమ్మఒడి తీసుకుంటే ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక బిడ్డకే అమ్మఒడి ఇస్తాము అని చెప్పి ఆవేళ నవరత్నాల పథకాలని 2019 ఎన్నికల్లో ప్రకటించాము. తూచా తప్పకుండా వాటిని అమలు చేసి చూపించినటువంటి ప్రభుత్వం మాదైతే ఒకరికి కాదు, ఇంట్లో నలుగురుంటే నలుగురు, 40 మంది ఉంటే 40 మందికి కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున తల్లికి వందనం పేరిట పథకాన్ని ఇస్తాము అని చెప్పినటువంటి కూటమి నాయకులు తల్లికి వందనం దేవుడిగా తల్లికి పంగనామాలు పెట్టినటువంటి పరిస్థితి ఈవేళ మనందరం కూడా ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అదే రకంగా రైతాంగానికి మేలు చేకూర్చేటటువంటి విధంగా పెట్టుబడి సాయం చేస్తాము అని చెప్పి ఆవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2వ ఏడాది నుంచి ఏడాదికి 12,500 రూపాయలు చొప్పున 4 ఏళ్లలో 50,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని రైతులకు అందిస్తాము అని చెప్పి ప్రకటించాము 2019 ఎన్నికల్లో. చెప్పిన దానికంటే కూడా గొప్పగా మిన్నగా మొదటి ఏడాది నుంచే 13,500 రూపాయలు చొప్పున 5 ఏళ్లలో 67,500. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జనహృదయ
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆయన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్సార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రజలను వంచించి కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి నేటికి ఏడాదైందని, మోసపూరిత హామీలతో ప్రజలను కూటమి నాయకులు వెన్నుపోటు పొడిచి నేటికి ఏడాదైందని, రాష్ట్రంలో 390 మంది హత్యకు గురయ్యారన్నారు. వైఎస్సార్ నేతలపై 2466 అక్రమ కేసులు బనాయించి 500 మందిని జైలుకు పంపారని, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. మన పుంగనూరు పట్టణంలో కూడా ఒక చిన్నారిని హత్య చేసిన దారుణ సంఘటన మనం అందరూ కూడా చూసాం. పాలన వైఫల్యాలంటే ఇంకా చెప్పనక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే అమలు చేశారో అవేది కూడా మచ్చుకు ఒక్కటి కూడా అమలు చేయకుండా అవన్నీ కూడా పక్కన పెట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఆర్థికంగా ఏ కుటుంబం కూడా స్థిమితంగా లేదు. కనీసం బ్యాంకు దగ్గర వేల మంది కనపడే వాళ్ళు ఈరోజు పదుల సంఖ్యలో కూడా బ్యాంకుల దగ్గర వచ్చే మహిళలు ఎవరు కూడా లేరు. అంటే ఆర్థిక సంఘాలన్నీ, మహిళా ఆర్థిక సంఘాలన్నీ కూడా బాగా దివాలా తీశాయి, నిర్వీర్యం అయిపోయాయి, డిఫంక్ట్ అయిపోయాయి. ఈ విధంగా అందరినీ కూడా ఇబ్బందుల్లో గురి చేసిన విషయాన్ని మనమందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆలయాల్లో అపచారాలంటే చంద్రబాబు నాయుడే స్వయంగా ఒక స్లిప్ ఎత్తుకొని ఆయనే చదివాడు. ఎంత అన్యాయం ఇది! జంతువుల కొవ్వును నెయ్యికి బదులు వాడి లడ్డూలు చేస్తున్నారు శ్రీవారి దేవాలయంలో అని చెప్పి తిరుమల దేవాలయాన్ని అపచారం చేసేది కాకుండా, అపవిత్రం చేసేది కాకుండా ఈ భారతదేశం నుంచి వచ్చే భక్తులందరూ కూడా భయపడి వచ్చే పరిస్థితి లేకుండా చేయాలనే ఆలోచనతో చేయడం జరిగింది. ఈ మధ్య మనమంతా కూడా చూసాం, సింహాచలంలో గోడ ఊలి ఎంతమంది చనిపోయారు. ఈ విధంగా ప్రతి నెల కూడా ఏదో ఒక సంఘటన దేవాలయాలకు సంబంధించి దురదృష్టకర సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి కేసులు ఉన్నాయి. ఆ రోజు ఏం చెప్పారు? మేము ప్రభుత్వం లేకొచ్చిన 100 రోజుల్లోనే గంజాయిని రూపుమాపుతాం, ఎక్కడ కూడా ఉన్నీయమని చెప్పి ప్రగల్భాలు పలికారు. ఈరోజు గంజాయికి బదులు కొకైను ఇలాంటి మారక ద్రవ్యాలు, డ్రగ్స్ అన్ని కూడా ఈరోజు ధారాళంగా ఎక్కడ కావాలన్నా కానీ దొరికే పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొండింది కూడా మనవి చేస్తా ఉన్నాను. విజయనగరం జిల్లా బొండపల్లి నెలివాడ గ్రామంలోని రాజు చెరువు ఆనుకుని ఉన్న ఆయకట్టు 500 ఎకరాలకు సాగునీరు అందించే సామర్థ్యం కలదు. బిల్లల వలస, టెక్కలి, తుమ్మలపేట, బూరడపేట గ్రామాలకు ఈ చెరువు ద్వారా సాగునీరు అందుతుంది. 1980లో 98 సెంట్ల విస్తీర్ణంలో చెరువు ఉండేది. అయితే సుమారు 47 ఎకరాల భూమి ఇప్పటి వరకు అన్యాక్రాంతమైందన్నారు. ప్రస్తుతం ఓరియల్ ఎస్టేట్ లేఅవుట్ కు ఆ చెరువు గర్భంలో నుండి సుమారు 30 అడుగుల వెడల్పుతో రోడ్డు వేస్తున్నారని తెలిపారు. స్థానిక తహసీల్దార్ తక్షణమే స్పందించి కబ్జాదారుల నుండి చెరువు గర్భంను కాపాడి రైతులకు న్యాయం చేయాలని జిల్లా సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు తాళ్లపూడి కృష్ణ కోరారు. ఒక 15 రోజుల క్రితం వ్యవసాయానికి జీవనాధారం అయినటువంటి రాజు చెరువు గత సర్వేకి ముందు సుమారు 98 ఎకరాలు కాగా 1980 తర్వాత రికార్డులో 67 ఎకరాలుగా నమోదు కాబడి ఉంది. మరి గతంలో ఏ విధంగా అన్యాక్రాంతం అయిందో మాకు తెలియదు. ఇటీవల కాలంలో చాలా పర్యాయాలు అందులో రోడ్డు, అంటే చెరువు మధ్యలో రోడ్డు వేయడానికి ప్రయత్నించగా గతంలో అడ్డుకోవడం జరిగింది. ఇటీవల ఒక 15 రోజుల క్రితం ఒక రియల్ ఎస్టేట్ 80 ఎకరాల భూమి కొన్న ఆసామి విజయనగరం ఆయన ఒక ప్రైవేటు హాస్పిటల్ యజమాని డాక్టర్ గారు వగైరాలు సుమారు 80 ఎకరాల గరుడుబిల్లి రెవెన్యూలో భూమి కొని మా చెరువు గర్భంలో వెళ్ళి రోడ్డు నిర్మాణం సుమారు 40 అడుగులు వెడల్పుతో రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దాని గురించి మేము ఆ గ్రామస్తులు వచ్చి మమ్మల్ని సంప్రదించగా గతంలో ఆల్రెడీ 16 ఎకరాలు గరుడుబిల్లి గ్రామస్తులు అన్యాక్రాంతం చేసి ఆక్రమించి ఉన్నారు. సదరు భూమి విడిచిపెట్టి తరువాత భాగంలో మీరు రోడ్డు నిర్మాణం చేస్తుంటే బాగుంటుంది. రోడ్డు మధ్య, చెరువు మధ్యలో రోడ్డు నిర్మాణం చేయడం అది మా గ్రామస్తులకే కాకుండా గరుడుబిల్లి, బిల్లల వలస, కెరటాము, టెక్కలి, బోరాడపేట, తుమ్మలపేట తదితర గ్రామాలకు మిగిలిన జలాలు వెళుతున్నాయి. మరి సుమారు 500 ఎకరాలు ఆయకట్టు గల ఈ చెరువు గర్భాన్ని ఆక్రమించి
మరి అన్యాక్రాంతం చేస్తే భవిష్యత్తు తరాల వారికి పంటలు పండించుకోవడానికి నీరు ఉండదు. ఈరోజు రైతే రాజనే నానుడితో ఈ ప్రభుత్వం నడుస్తుంది. మరి అందులో కబ్జాలు జరుగుతుంటే మరి అందరూ చోద్యం చూసినట్టు చూస్తున్నారు. మరి ఏ విధమైన అన్యాక్రాంతాలు జరిగాయి, ఏ విధమైన ముడుపులు చెల్లించారో నాకు తెలియదు. కానీ ఇది అన్యాయమని గతంలో నేను పలుమార్లు అధికారులకి వార్లుగా చెప్పి ఉన్నాను. అయినప్పటికీ చర్యలు లేవు. ఈరోజు ఎంఆర్ఓ గారిని కలిసి మండల పరిషత్ అధికారిని, ఎంఆర్ఓ గారిని, సంబంధిత ఏఈని వాళ్ళు ఏ విధంగా రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు, పంచాయతీ వారు ఏ విధమైన అనుమతులు ఇచ్చారు, మరి చెరువు గర్భంలో ఇవ్వచ్చా, ప్రభుత్వ భూమికి అందులో చెరువు అంటుంది చాలా సున్నితమైన విషయం. ఇలాంటి విషయాన్ని కూడా పరిశీలించకుండా మరి రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నాను. 6 గ్రామాలకి. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్సీపీ తరపున వెన్నుపోటు కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జోగారావు పాల్గొన్నారు. పార్వతీపురం నియోజకవర్గంలోని ఆయా గ్రామాల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు వెన్నుపోటు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పడిచారని, ప్రజలకు మంచి చేస్తారని చెప్పి ఇంతవరకు ఒక్క హామీ పథకం అమలుపరచలేదన్నారు. ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. అమ్మఒడి, విద్యా దీవెన, రైతు భరోసా కార్యక్రమాల్లో విఫలమయ్యారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించింది. మా నేత, మా ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. ఈరోజు ఈ రాష్ట్రంలో 143 హామీలిచ్చి, అది కాకుండా సూపర్ 6 పేరిట ఈ రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి సుమారుగా 5 కోట్ల ప్రజానికానికి మోసం చేసిన వైనాన్ని, కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుండి పండు ముసలి వరకు ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలకి, నిమ్న జాతులకి, అట్టడి వర్గాలకి, గ్రామాల్లో ఉండే మహిళలకి, యువతకి, మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి, బలహీన వర్గాలకి మోసం చేసిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు తరపున ప్రజా గొంతుకై పేదవాడు అవసరాన్ని తీర్చమని ఈ ప్రభుత్వం యొక్క మెడలో వంచాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ వెన్నుపోటు దివస కార్యక్రమం అనేది చేయడం జరిగింది. వచ్చి సంవత్సరం అయిన నెల్లూరు జిల్లా కోవూరులో మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి నల్ల దుస్తులు ధరించి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. మధ్యలో ప్రసన్నకుమార్ రెడ్డికి ఎండీయూ ఆపరేటర్లు, వాలంటీర్లు, లీగల్ సెల్ కమిటీ సభ్యులు, ఆటో యూనియన్ నాయకులు మద్దతు తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా సూపర్ 6 అని పెట్టి చెప్పని అబద్ధం చెప్పకుండా చెప్పి ప్రజలను మోసం చేశారు. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి అని చెప్పారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 లెక్కన ఇస్తామన్నారు. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం చేస్తామన్నారు. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదిగా 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పి అందులో ఇంకా 1,50,00,000 మందికి సిలిండర్స్ గ్యాస్లు ఇవ్వకుండా మభ్యపెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పినారు. ఎక్కడా కూడా చెప్పినవి అమలు చేయలేదు. ఈ సంవత్సరం రోజుల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసింది ప్రతి గ్రామంలో 3 నుండి 4 బెల్ట్ షాపులు, పెద్ద గ్రామాల్లో 10 నుంచి 15 బెల్ట్ షాపులు పెట్టి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ పసుపు కుంకుమాలను అవమానిస్తా ఉన్నారు. రికార్డు స్థాయిలో గంజాయి సప్లై జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. పట్టించుకున్న ముఖ్యమంత్రి లేడు, ఉప ముఖ్యమంత్రి లేడు, మంత్రులు లేరు, జిల్లాలో ఎమ్మెల్యేలు లేరు.
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో నియోజకవర్గ ఎమ్మెల్యే విజయ్ చంద్ర విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ జగన్ వెన్నుపోటు కార్యక్రమం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని ధ్వజమెత్తారు. కన్నతల్లికి చెల్లికి వెన్నుపోటు పడిచిన జగన్ ప్రజలను మభ్యపెట్టి వెన్నుపోటు కార్యక్రమం చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు చైతన్యవంతులుగా మారారని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. చంద్రబాబు ప్రజలను గుర్తించి అన్ని విధాలుగా ఆదుకునే విధంగా అవసరాలు తీర్చే విధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మనందరికీ అమ్మవారి తల్లులైన ఇప్పల కోలమ్మ, ఎర్ర కంచమ్మ, బంగారమ్మ ముగ్గురు అక్క చెల్లెళ్ళు పార్వతీపురం చరిత్రతో పాటు మనందరికీ కుటుంబీల వెలుపుగా ఉన్న పండుగని చాలా ఘనంగా నిర్వహించుకోవడం, అమ్మ ఆశీస్సులు పొందిన ప్రతి ఒక్కరికి, వచ్చిన ప్రతి ఒక్కరికి ఎక్కడ కూడా చిన్న ఇబ్బందులు రాకుండా ఒక పక్కా ప్రణాళికతో వెళ్ళడం జరిగింది. అందులోనే పోలీస్ వ్యవస్థని ఎప్పుడు విధంగా 600 పైచీలు పోలీసుని తీసుకురావడం జరిగింది. ట్రాఫిక్ కంట్రోల్ చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్తో మాట్లాడడం ద్వారా శానిటేషన్ని, వాటర్ని, స్ట్రీట్ లైట్స్ని ప్రాపర్గా చేయడం జరిగింది. అంబులెన్స్ పిలిపించుకున్నాం. హెల్త్ డిపార్ట్మెంట్ క్లినిక్లు పెట్టాం. అంబులెన్స్ తీసుకురావడం జరిగింది. ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళకి కూడా ఇటువైపు అటువైపు కూడా ఫైర్ అండ్ సేఫ్టీ 2 పెట్టుకోవడం జరిగింది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చెప్పినట్టునే యుద్ధ ప్రాతిపాదికన కొత్త పోల్స్ చేయడం, డ్యామేజ్ పోల్స్ తీయడం, హై రైజ్ పోల్స్ చేయడం ప్రతిదీ కూడా చేశాము. అలాగే కావాల్సిన రోడ్లు అన్నిటికీ ఈ యొక్క పండగకి సహకరించిన ప్రతి ఒక్క పీడీకి, ఆయా శాఖల అధికారులకి మనస్ఫూర్తిగా నమస్కారాలు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేస్తున్నాం. వచ్చి ప్రతి ఒక్కరు కూడా మన ముగ్గురు అమ్మల ఆశీస్సులు పొందిన ప్రతి ఒక్కరికి, బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఆర్టీసీ డిపార్ట్మెంట్కి కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఒక 20 బస్సులని మన కోసం విశాఖపట్నం నుంచి, విజయనగరం నుంచి కూడా నడిపించినందుకు అందరికీ పేరు పేరున, అలాగే కమిటీ సభ్యులకి ముఖ్యంగా ఇప్పల పోలమ్మ, ఎర్రకంచమ్మ, బంగారం కమిటీ సభ్యులు కూడా ఎక్కడా కూడా తడబాటు లేకుండా అద్భుతంగా జరిపించినందుకు ప్రతి ఒక్కరికి ఈ ద్వారా మన పండగని ఇంకో 53 సంవత్సరాలు ఇంకొంచెం ఆర్గనైజ్గా చేసుకునే అవకాశాన్ని మనం చూసుకుంటూ ఈ పండగల్ని పక్క రాష్ట్రాలకు కూడా తెలిసే విధంగా మనం పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఉందని నేను గమనిస్తూ ఈ పండగ సహకరించిన ప్రతి ఒక్క వ్యవస్థకి, ప్రతి ఒక్క అధికారికి, ప్రతి ఒక్క పౌరుడికి, అలాగే ఈ పురపాలకులు వైసీపీ నాయకులు వెన్నుపోటు పడిచింది ఎవరికో త్వరలోనే ఆధారాలతో బయటపెడతామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని పలు వార్డుల్లో ప్రకటించారు. ప్రజా సమస్యలను అడిగి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ వెన్నుపోటు దినం నిర్వహించడం సిగ్గుచేటన్నారు. పట్టణంలో తిరుగుతుంటే ప్రజలు అనేక సమస్యలు తెలుపుతున్నారని చెప్పారు. వైసీపీ హయాంలో అభివృద్ధి ఎక్కడ జరగలేదని ఆరోపించారు. కోవూరు నియోజకవర్గంలో వైసీపీ హయాంలో జరిగిన అవినీతిని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. మనము ఆల్రెడీ వీళ్ళకి ఏమైతే చెప్పున్నామో ఆ పనులు ఎంతవరకు వచ్చాయో చూసాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో వీళ్ళకి చవిటి కాలువలు, రోడ్లు, ఇలాంటివన్నీ, ఇళ్ళు, ఇవన్నీ కూడా అడగడం జరిగింది. అవన్నీ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి నేటికి కరెక్ట్గా సంవత్సరం అయింది. అభివృద్ధి, సంక్షేమము 2 సమపాళ్లలో 2 కళ్ళులాగా అస్తవ్యస్తమైన గత ప్రభుత్వం నుంచి ఖాళీ ఖజానా ఇచ్చిపోతే మీ అందరికీ ఏ టైంలో ఏది కావాలో ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంత అవస్థలున్నా కూడా ఏ టైంలో ఏది కావాలో అదైతే మనకి తప్పకుండా నెరవేరుస్తున్నారు. అది ఆయన అనుభవంతో జరుగుతున్న పరిపాలన. అదేవిధంగా ఈరోజు ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో మానవతా దృక్పథంతో సీఎం రిలీఫ్ ఫండ్స్ ఏ కాన్స్టిట్యున్సీకి పట్టినా 3 కోట్లు 4 కోట్లు ఎక్కువ ఇచ్చినారు ఈ 12 నెలల్లోనే. 1వ తేదీ నుంచి పెన్షన్ 4000. మనము ఈ 12 నెలల్లో నాయకులము ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ ఊరికైతే వెళ్ళామో ఆ ఊరి సమస్యలు నాయకులు తెలుసుకుంటూ అక్కడ వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ప్రజలకి, నాయకులకి
అదేవిధంగా ఎమ్మెల్యేలకి అవినాభావ సంబంధం పెరిగింది. అందుకని ఈరోజు ఏ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయో కూడా ప్రతి ఎమ్మెల్యేకి తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ ముఖ్య అంశాలుగా పెట్టుకొని ప్రతి ఒక్కరికి నాయకులు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తీర్చాలి అని చెప్పి మాకు అధినాయకత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. మేము కూడా అదే చేస్తున్నాము. ముఖ్యంగా ఈ సంవత్సరం రోజుల్లో మనం ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో అయితే మొట్టమొదటిది 4,000 పెన్షను, దివ్యాంగులకి 6,000 చేస్తాం. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై కండ్రిక సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నుంచి ప్రొద్దుటూరు వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ కండ్రిక సమీపంలో బోల్తా పడడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన ప్రమాదం గమనించిన మరొక లారీ డ్రైవర్ లారీని జాతీయ రహదారిపై నిలిపి చూడ్డానికి వెళ్తుండగా వేగంగా వస్తున్న మరొక లారీ ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో లారీ డీజిల్ ట్యాంక్ పేలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లారీ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లారీలో ఉన్న ఇద్దరు కిందకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మర్రిపాడు ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నికి ఆహుతైన లారీలోని మంటలను అదుపు చేసి పెను ప్రమాదం తప్పించారు. బై ఫైరింగ్ ఎక్కువ ఏదైనా ఆయిల్ లీక్ అవుతుంది. ఇది దీనికి అంటుకుని ఇంకా మనాళ్ళు అక్కడ నుంచి దూకేసారు. మా గాడికి మా మీదకి వచ్చి పడిపోద్దని భయం. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పుల్లనీళ్లపల్లి గ్రామంలో దళితులకు గత 50 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన భూములను మాజీ ఎమ్మెల్యే సోదరుడు కొమ్మి సిద్దిరునాయుడు దౌర్జన్యంగా ఆక్రమించేందుకు పాల్పడుతున్నాడని, తమకు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు. చేజర్ల మండలం పుల్లనీళ్లపల్లి గ్రామంలో మాజీ సైనికుడు పెంచలయ్యకు 5 ఎకరాల భూమి ఉంది. తన భూమిని తమ ఇద్దరు కూతుర్లకు పసుపు కుంకుమ కింద రిజిస్టర్ చేసి ఇచ్చానని, 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక పొలాల సర్వే తారుమారు చేసి మొత్తం 43 ఎకరాలు తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద అడంగల్లో ఎక్కించారని వాపోయారు. బాధితులు అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని, ఈ పొలాలు తమకు కౌలుకిచ్చారంటూ సిద్దులునాయుడు మా పొలాలకి రానివ్వకుండా దౌర్జన్యం చేస్తున్నాడని వాపోయారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. మాంగారైన చేజర్ల పెంచిలీకి 1995-96లో ఎక్స్ మిలిటరీ కోటా కింద 5 ఎకరాల పొలారం మంజూరు చేసినారు. ఇక్కడ చేజర్ల మండలం పెల్లేరు పంచాయతీ గ్రామంలో పొలంపల్లి దగ్గర సర్వే నెంబర్ 511లో 12 ఎకరాల సింగర్ చిట్టమ్మ దొంతాల పెంచిలమ్మ కుమార్తెలకి 2008లో పొదలకూరు సబ్ రిజిస్ట్రేషన్ దగ్గర అతని ఇద్దరికి పసుపు కుంకుమ కింద రిజిస్ట్రేషన్ చేయించినారు. అప్పటి నుంచి వాళ్ళు ఆ వర్షాధార పంటలు జాగించుకుంటూ చేసుకుంటూ ఉన్నారు. 2020-21లో కరోనా కాలంలో మా దొంతాల పెంచిలమ్మ అనే మా వదిన గారు వెలగవస్తూ చెందినారు. అప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళకి అవకాశం పలుకుతూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఆ తర్వాత మేము చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాము. అందుకని దయచేసి ఈ పొలాలన్నీ ఆక్రమించుకొని తన బిరామ పేర్లు పెట్టుకొని కౌలుకి ఇచ్చుకుంటూ రచ్చ చేస్తున్నాడు. చేసి మమ్మల్ని ఎస్సీ మాదిగ కులం చెందినవారం కాబట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ చాలా రకాలుగా హింసిస్తున్నాడు. కావున పెద్దలు ఆనం రామనాయుడు గారు సారు మినిస్టర్ గారు మాకు దయచించి మా మీద దయవించి మాకు ఈ పొలాలు ఇప్పించి మాకు న్యాయం చేయాల్సిన కోరుతున్నాము. నమస్కారం సార్. నా పేరు దంతాల నరసయ్య. మాది చేజర్ల మండలం మావుడూరు గ్రామము. మాంగారైన చేజర్ల పెంచిలీకి 1995-96లో ఎక్స్ మిలిటరీ కోటా కింద 5 ఎకరాల పొలారం మంజూరు చేసినారు. ఇక్కడ
చేజల మండలం పెల్లేరు పంచాయతీ గ్రామంలో పుల్లపల్లి దగ్గర సర్వే నెంబర్ 511లో 12 ఎకరాలు 13 సెంట్లు ఉండగా అందులో ఎక్సిమిలరీ కోటా కింద 5 ఎకరాలు మంజూరు చేసినారు. అప్పటి నుంచి ఆయన వర్షాధార పంటలు వేసుకుంటూ సాగు చేసుకుంటూ ఉన్నాడు. తర్వాత ఇద్దరు కుమార్తెలైన ఆశంగారు చిట్టమ్మ దంతాల పెంచలమ్మ కుమార్తెలకి 2008లో పొదలకూరు సబ్ రిజిస్ట్రేషన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా వెన్నుపోటు ప్రభుత్వంగా వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు జనగన్ పిలుపుతో అమలాపురం మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని, పైగా సూపర్ 6 అనే కొత్త హామీ తెరపైకి తీసుకువచ్చిన వాదనను ఎప్పుడు నెరవేరుస్తారని మాజీ మంత్రి ఎమ్మెల్సీ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కుటుంబాల్లో ఉన్న చిన్న చిన్న తగాలు తీసుకొచ్చి దానికి అన్వయిస్తున్నారంటే దాంట్లోనే వారి యొక్క నైజం బయటపడింది. ఏదో వంక చెప్పి దాన్ని మసిబూసి మారేడికాయ చేయడం తప్ప దాంట్లో మరొకటి కాదు. కేవలం శర్మిలా గారు, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కుటుంబత కదా, దాన్ని తీసుకొచ్చే వేళ వెన్నుపోటుకి అని చెప్పడం అన్నది భావ్యం కాదు. మేమే వేళ డెమోక్రసీలో ప్రజల కోసం ప్రజలకు మీరు ఏ హామీ ఇచ్చారు, ఏమి నెరవేర్చారు, ప్రజలు మీరు రాబోయే రోజుల్లో ఏం చేస్తారో అది చెప్పాలి తప్ప కేవలం కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న తగాలు తీసుకొని మాట్లాడడం అన్నది ఆయన విజ్ఞత వదిలిపెడుతున్నాను. మేము ఈ రోజు ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు వెన్నుపోటు దినంగా జరపడం ప్రధాన కారణం మీరు ఎన్నికల్లో అమలు సాధ్యం కాని అనేక హామీలు మీరు ఇచ్చారు. ఇవాళ సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, అదేవిధంగా ఆడపిల్ల పుడితే 1500 అన్నారు, రైతు భరోసా అన్నారు, అదేవిధంగా ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ సిలిండర్స్ అన్నారు. అనేక అమలు సాధ్యం కాని వాగ్దానాలను చేసి ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కొత్త పార్టీ తెలియక చెప్పారని చెప్పడం లేదు. దాదాపు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి హామీలు ఇచ్చారంటే, హామీలు ఇచ్చి ఈవేళ ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పడం అన్నది కేవలం ఏరు దాటిగా తెప్పతగలేని మాత్రమే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రతి హామీని కూడా నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఏ వాగ్దానం ఇచ్చారో ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చారు. ఈవేళ మన కోనసీమకు చూస్తే కోనసీమ మెడికల్ కాలేజ్ పరిస్థితి, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. ఈవేళ దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే విధంగా ఈవేళ తెలుగుదేశం పార్టీ చూస్తుందన్నది మా విశ్వాసం. ఈవేళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సదుద్దేశంతో కోనసీమ ప్రాంతం ఎస్సీలు, ఎస్టీలు, మత్స్యకారులు, బీసీలు అధికంగా ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ వైద్య కళాశాల ఉండాలన్న లక్ష్యంతో ఈవేళ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తే ఈ రోజు దాన్ని తొంగలు తొక్కి ఈవేళ దాన్ని ఒక ఇంచు పనులు కూడా జరగకుండా దాన్ని ప్రైవేట్ వ్యక్తులు కట్టబడే పన్నాగాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రతి పథకాన్ని మీరు పూర్తి చేయాలి. అదేవిధంగా పోలవరం మీరు ఏ విధంగా మోసం చేశారు, అదేవిధంగా అమరావతి పేరుతో ఏ విధంగా రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారో ప్రతి విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈవేళ ఈ వెన్నుపోటు దినోత్సవానికి వేలాదిగా కార్యకర్తలు మండు టెండలో వచ్చారంటే ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ కనిపిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక లేకపోతే ఇంతమంది కార్యకర్తలు వచ్చే అవకాశం లేదు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వ నిరంకుశ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు జరిగిన వెన్నుపోటు గురించి మేము ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 11 టీవీ న్యూస్.